జీవితంలో నిశ్చింతగా ఉండడానికి ఏవి ముఖ్యమో చెబుతూ ఒక చమత్కారంతో ముగించాడు. ఉదారస్య తృణం విత్తం శూరస్య మరణం తృణం విరక్తస్య తృణం భార్య నిస్పృహస్య తృణం జగతు. బాగా ఒక్కోసారి ఆందోళనలు కమ్మేసినప్పుడు రకరకాల సంకల్ప వికల్పాలతో మనస్సు కలగుండు పడిపోతున్నప్పుడు ఇటువంటి శ్లోకాలు చాలా ధైర్యాన్ని కలిగిస్తాయండి. అసలు దేంట్లో ఈ ప్రపంచంలో దేని గురించి మనం భయపడాలి? ఏది మనం పట్టుకొచ్చామని, ఏది మనం తీసుకెడతామని? అంతా ఊరికే ఈ కిటికీలోంచి గాలి వస్తుంటే ఈ కిటికీలోంచి వెళ్ళిపోతుంటే మధ్యలో ఉన్న మనం కాసేపు దాన్ని ఆస్వాదిస్తున్నాం, అంతే జీవితం. ఒక కవి అన్నది అదే కదా, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే కదా జీవితం అన్నాడు. ఎంత బాగా చెప్పాడు. మూయడానికి తెరవడానికి మధ్యలో ఉండేది ఒక రెప్పపాటు. ఎందుకంత కంగారు? ఇది శాశ్వతం అనుకుంటున్నామో శాశ్వతం అనుకోవడం లేదో మనకే తెలియదండి. ఇది శాశ్వతం అనుకుంటున్నామా అంటే కాదని మనమే మాట్లాడుతూ ఉంటాం. ఎంతమంది వెళ్ళిపోయారండి, మనం కూడా పట్టుకుపోతామా? కూడా పట్టుకుపోము అని తెలిసినప్పుడు ఏం చేయాలండి? ఇక్కడైనా అనుభవించాలి కదా. ఇక్కడ కూడా అనుభవించాలి. చాలామంది మీరు గమనించండి, ఇక్కడ పిసినకొట్టుతనమే, దాచిపెట్టడం, మూట కట్టడం. ఇదంతా ఎవడు అనుభవిస్తాడో తెలియదు. ఈ దాచినంతకాలం, మూటలు కట్టినంతకాలం ఇది ప్రతిబంధకం. అసలు సక్రమంగా సంపాదించి మూట కట్టేదే ప్రతిబంధకం. అయితే అక్రమంగా సంపాదించడం, ఎక్కడెక్కడో ఆస్తులు కొనడం, బినామీ ఆస్తులు అంటారు. అసలు నా బతుకు అది నాకు అర్థం కానమాట. బినామీ ఏమిటి? ఎందుకు ఎవడి పేరు మీద ఆస్తు కొనడం? వీడికేం ఆనందం అంటే వాడికి తెలియదు. వాడి చేతి ఏదో ముద్ర రాయించాడు, తర్వాత ఎప్పుడో మళ్ళీ రాయించుకోవచ్చు. వాడు రాయకపోతే అంత తెలివితేటలు వాళ్ళు ఉండవు. ఎవరికైనా ఉంటాయి వాడి తెలివితేటలు. ఎదురు తిరిగితే ఏముంది అంటే జీవితం క్షణికం అంటే క్షణికమనే అంటారు, శాశ్వతం కాదని చెబుతూనే ఉంటారు, మళ్ళీ కూడబెట్టుకుంటూ ఉంటారు. ఇందులో పోనీ ఏదో 4 రూపాయలు సంపాదించుకోవడం, కూడబెట్టుకోవడం, భవిష్యత్తు ఇవాళ వైద్యం వచ్చిందంటే మొత్తం ఆస్తులు తరిగిపోతాయి. వైద్యం కోసం, దానికోసం అట్టు పెట్టుకోవడం ఇవేమీ తప్పు కాదు. ఆశ్చర్యం ఏమిటంటే అక్రమంగా సంపాదించడం అంత అవసరమేముంది? అసలు ఎవడేమైతే మన లాభాలు మనకి ముఖ్యం. అసలు వ్యాపార సంస్థల వాళ్ళు ఎప్పుడు ఏదో వాళ్ళ అసోసియేషన్ మీటింగ్స్ అంటే పెద్ద జనరల్ బాడీ మీటింగ్ లాంటివి ఏమైనా జరిగితే కాన్ఫరెన్స్లు అంటారు, పెద్ద ఏసీ హాల్స్ పెట్టుకుంటారు. లాభాల గురించిన ఆలోచనలే తప్ప మనం మందులు తయారు చేస్తున్నాం, ప్రజల ఆరోగ్యం కోసం ఇంకా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అని ఎవరైనా ఆలోచిస్తారు. కంపెనీ కిందసారి ఒక 1200 కోట్లు లాభం వచ్చిందండి. ఈసారి 2000 కోట్లు అవ్వాలంటే ఏం చేయాలి? ఇంకాస్త మోసం చేయాలి. అంతేగాని మన లాభం తగ్గినా పర్వాలేదండి, మందు గురించి జనంలో మంచి ప్రచారం ఉండాలి. ఇంకా ఇంత మందు మనం కనిపెట్టినా కూడా ఈ వ్యాధి ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉందని చెబుతున్నారు. ఆ ప్రాంతాలకు మనం అవసరమైతే కొంచెం ధర తగ్గించి పంపాలండి, ఎందుకంటే వాళ్ళు గిరిజనులండి, పాపం కొనలేరు. ఈ స్థితిలో ఏ మందుల కంపెనీ నిర్మాత అయినా మాట్లాడుతున్నాడా? అలా మాట్లాడాలంటే జీవితాన్ని తృణప్రాయంగా భావించాలి, గడ్డి పరక. చాలా ప్రాచీన ఉదాహరణలు, ఆ నవీన ఉదాహరణలు ఏం చూసుకున్నా ఇది తెలుస్తుంది. యః పుమానద్య తేజస్వి మండలాన్యధి తిష్టతి స భస్మకూటతాం రాజన్ దివసైరధిగచ్చతి. యోగ వాసిష్ఠంలో చెప్పిన మాట. యః పుమానద్య తేజస్వి, ఏ పురుషుడు మహారాజై మహా తేజస్సుతో మండలాన్యధి తిష్టతి, రాష్ట్రాలని దేశాన్ని కూడా పరిపాలిస్తున్నాడు. స భస్మకూటతాం రాజన్ దివసైరధిగచ్చతి, కొద్ది రోజులు గడిచేసరికి అదే పురుషుడు శ్మశానంలో దెబ్బైపోతున్నాడయ్యా, చూడడం లేదా మీరు అన్నాడు యోగ వాసిష్టంలో. చర్నాకోల పెట్టి కొట్టినట్టే ఉంటాయి శ్లోకాలు, కంచీకర పెట్టి చెళ్ళు మనేలాగా. ఎవరో పెద్ద నాయకుడు రాష్ట్రానికి తిరుగులేదు, ఈయన లేకపోతే రాష్ట్రమే లేదు, ఈయన లేకపోతే జాతి లేదు, జాతి మొత్తానికి ఈయన తిరుగులేని నాయకుడు, జాతి రాతను తలరాతను తిరగరాస్తాడు అనుకుంటూ తిరగ రాశాడో బోర్లా రాశాడో, అసలు వాడి రాత బ్రహ్మదేవుడు ఎలా రాశాడో ఎవరికి తెలుసు. అటువంటి వాడు రేపు పొద్దున శ్మశానంలో ఉండడం ఒక క్షణంలో ఆశ్చర్యం ఏదైనా ఉందా? యాత్రకి ఆనందంగా వెళ్ళినటువంటి 25 మంది పిల్లలు ఏమైపోయారండి? శవాలు కూడా దొరకని స్థితి చూశామే. తల్లిదండ్రుల గర్భశోకం ఎంత దారుణం ఉండేది. మరి వెళ్ళేటప్పుడు ఆనందంగా క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మని ఆ తల్లులు తండ్రులు అంతా చెప్పి పంపించారే, చివరికి తిరిగి రాకపోగా మృత శరీరాలు ప్రాణాలతో రాకపోగా మృత శరీరాలు దొరకని స్థితి.
ఇంత దేశం, ఇంత యంత్రాంగం, ఇంత సాంకేతికత ఉండి అన్నిటికంటే విధి గొప్పదనే విషయం రుజువు కావట్లా. దాన్నే 4 మాటల్లో చెబుతున్నాడు. ఉదారస్య తృణం విత్తం సూరస్య మరణం తృణం విరక్తస్య తృణం భార్య నిస్పృహస్య తృణం జగతు. ఉదారస్య తృణం విత్తం, ఔదార్యం ఉన్నవాడికి డబ్బు తృణం గడ్డి పరకతో సమానం. అందుకే లక్షలు కోట్లు దానం ఇచ్చేసేవారు పూర్వం. ఏమీ ఆలోచించేవారు కాదు. రఘుమహారాజు అనేక రకాలుగా మొత్తం రాజ్యాన్ని విస్తరింపజేసి విశ్వజిత్ యాగమని చేసి 2 మట్టి పిడతలు తప్పితే ఏమీ లేకుండా మొత్తం ఇచ్చేశాడు. ఆ 2 మట్టి పిడతలతో ఉండగా కౌత్సుడు అనే విద్యార్థి గురుదక్షిణ కోసం తన దగ్గరికి వస్తే అతని కోసం కుబేరుడి మీద దండయాత్ర చేస్తానని చెప్పి అతనికి కావలసిన డబ్బు పట్టుకొచ్చాడు. క్షత్రియ శౌర్యాన్ని కాపాడుకుంటూనే తన దానగుణాన్ని కాపాడుకున్నాడు, త్యాగము చేశాడు. అంచేత ఔదార్యం ఉన్నవాడికి డబ్బు గడ్డి పరకతో సమానం, ఇచ్చేస్తాడు. మా ఊళ్ళో తాడేపల్లిగూడెం దగ్గర బోడపాడ అగ్రహారంలో శివలకొండ రామసుబ్బరాయ శాస్త్రి గారిని ఒక మహానుభావుడు, ఆయన అబ్బాయి గారని, ఆ పేరే మాకు తెలుసు, ఆయన అసలు పేరు పూర్తిగా తెలియదు. రామసుబ్బరాయ శాస్త్రిని విన్నాను నేను. ఆయనకి 200 ఎకరాల పొలం ఉంది. ఒక 20 ఎకరాల అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆయన అమ్మాయికి కట్నంగా ఇచ్చాడు, ఇవ్వాలనిపించింది ఇచ్చాడు. ఇంకా 180. ఆయనకి 2 కొడుకులు. ఆయనకి ఏదో ఒక కళ వచ్చిందిట. కళలో శివుడు కనపడ్డాట. కనపడి, ఎవరే ఊళ్ళో జమీందారు నువ్వేరా, నేను రోడ్డు కింద ఉన్నానమ్మా, దిక్కు మొక్కు లేకుండా నన్ను కాస్త తీసి ఇంత గుడి కట్టరా అన్నట్టు. అంటే గుడి కట్టమని ఆయన కళలు ఎవరైనా నమ్ముతారా? ఆయన లేచాడు, శివుడు కళలో కనపడ్డాడు, నాకు గుడి కట్టమన్నాడు, ఉండే ఉంటాడు అని చెప్పి ఆ కళలో గుర్తొచ్చిన ప్రాంతాలు తవ్వాడు. ఆశ్చర్యంగా శివలింగం ఉంది అక్కడ. శ్రీరామలింగేశ్వర అన్నాడు. రామలింగేశ్వర స్వామి ఆలయం కట్టారు మా ఊళ్ళో బోడపాడ అగ్రహారం. బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవారు. చాలామంది చేశారు ఇలాంటి పనులు. ఇది ఆశ్చర్యం కాదు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఏమిటంటే ఉదారస్య తృణం విత్తం అంటే 180 ఎకరాల పొలం ఉంటే ఆ రోజున ఆయన అనుకున్నట్టు నాకు 2 కొడుకులు కాదు 3 కొడుకులు. రామలింగేశ్వర స్వామి నా 3వ కొడుకు అని ముగ్గురికి 360 180 ఎకరాలు రాశాడు. ఎంత ఆశ్చర్యం ఇది! ముగ్గురికి 360 180. సో ఎవరు నిలబెట్టుకున్నారు? ఏది మిగిలింది? రామలింగేశ్వర స్వామి నిలబెట్టుకున్నారు. ఆయన మంచి కొడుకు ముగ్గురులో. ఎంత ఆశ్చర్యం అండి ఇది! 60 ఎకరాల పొలం దేవుడి పేరు రాసేయడమా, కొడుకుతో సమానంగా భావించి. ఇది ఉదారస్య తృణం విత్తం. అటువంటి ఊళ్ళో పుట్టాం, అందుకని త్యాగం గురించే మాట్లాడతాం. చేసినా చేయకపోయినా మాట్లాడడం ఎందుకు వచ్చింది అంటే అటువంటి ఊళ్ళో పుట్టాం. ఆ పశ్చిమ గోదావరి తీరంలో ఆ బోడపాడ అగ్రహారంలో కూడా జన్మాంతర సుకృతం అనుకుంటారు. అంతా పండితుల గడ్డ. 10 దేవాలయాలు ఉన్నాయి ఊళ్ళో. అన్నీ తిరిగి గుళ్ళో పళ్ళించుకునేసరికి రాత్రి అయిపోయింది. ఆ దైవభక్తి అక్కడి నుంచి వచ్చింది. సూరస్య మరణం తృణం, వీరుడైన వాడికి మరణం గడ్డి పరకతో సమానం. దీనికి పెద్ద ఉదాహరణ ఏమిటంటే 2002లో కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు కొండకి అవతల ఉన్నటువంటి పాకిస్తాన్ తీవ్రవాదుల మీద బాంబులు కురిపించడానికి, వాళ్ళని కాల్చడానికి 2 సైనికులు, భారతీయ సైనికులు తుపాకులు కట్టుకుని వాళ్ళకి కావలసిన సామగ్రి ఏదో వెనకాల కిట్ బ్యాగ్ కింద పెట్టుకుని కొండ ఎక్కుతున్నారు. ఇద్దరు ఆ శిఖరం దగ్గరికి చేరుకుంటే అక్కడ నిలబడటం, అవతల వాళ్ళ మీద తుపాకీ వర్షం ఖాయం, చచ్చిపోతారు. దేశం కోసం వాళ్ళు సిద్ధపడ్డారు అవతల వాళ్ళని చంపడం, సాహసం చేస్తుంటే విచిత్రంగా అవతల నుంచి ఓ బాంబు పడింది. మొదటి వాడి మీద పడలా, 2వ వాడి మీద పడింది. చప్పుడైంది. మొదటి వాడికి వెనక్కి తిరిగి చూసే సమయం కూడా, అంత తీవ్రంగా ఉంది ఆ పరిస్థితి. వెనక్కి తిరిగి చూస్తే గుట్ట మీద పడిపోతాడు అన్నమాట, ముందుకెళ్ళిపోతున్నాడు. 2వ వాడి మీద పడింది. విచిత్రం ఏంటంటే వాడు వెనక్కి తిరిగి చూడడం ముందుకెళ్ళిపోతున్నాడు. పడి ఏం జరిగింది? అంత చలిలో గడ్డ కట్టుకుపోయే చలిలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో సియాచిన్ కొండల్లో ఈ 2 గుట్టెక్కుతుంటే మధ్యలో 2వ వాడు అన్నట్టు ప్రశాంతంగా, అన్న టైం ఎంత అయింది అన్నట్ట. టైం ఎంత అయింది అని, అర్ధరాత్రి వేళ అంత చలిలో అతను టైం చెప్పాడు. చెప్తూ, అదేంట్రా నీ చేతికి వాచి ఉంటుందిగా అన్నాడు. లేదులే అన్నాడు. వాస్తవం ఏం జరిగిందంటే అతను ఎడమ చేతికి వాచి ఉంది, ఎడమ చేయి మీద బాంబు పడింది, ఆ చెయ్యి కోసుకుపోయింది. కోసుకుపోతున్న చేతిని బ్యాగ్లో పెట్టేసి ముందుకు వెళ్ళిపోతున్నాడు అతను. నమస్కారం. ఆ కుర్రాడికి కాదు, ఆ తల్లికి, ఆ తండ్రికి, 7 తరాల వాళ్ళకి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. మా దిక్కుమాలని పిల్లల్లాగా ఇంజనీరింగ్లో, మెడిసిన్లో చేర్చకుండా మీ పిల్లల్ని సైన్యంలో చేర్చారు, మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. మేమంతా దిక్కుమాలని వాళ్ళమే, మా పిల్లలు అంతే, అనుమానం వెళ్ళ. మేమందరం స్వార్థపరులు. మాకు డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, డబ్బులు సంపాదించాలి. మా వాళ్ళు అమెరికాలో ఉండాలి, ఆస్ట్రేలియాలో ఉండాలి, సియాచిన్ కొండల్లో ఉంటే మేము ఎలా ఒప్పుకుంటాం?
శ్రీకాకుళం కొండలను దోచేసుకుంటే ఒప్పుకుంటాం, సియాచిన్ కొండల్లో ఉండడానికి మా వాళ్ళు వీల్లేదు. మేము మా పిల్లలకి అవి నేర్పలేకపోయాం. ఓ కార్గిల్ వీరుల తల్లిదండ్రులారా మీ కాళ్ళకి దండాలయ్యా. ఇది సూరస్య మరణం తృణం. ఆ పైకి ఇద్దరూ చేరాక ఒరే టైం నన్ను అడిగేవేంట్రా, నీ వాచి ఏమైందంటే లేదన్నా అన్నాడు. చెయ్యి విరిగిందని చెప్పట్లా, లేదన్నా. అదే లేకపోవడం ఏంటంటే చెయ్యి పోయింది అప్పటికే. అంటే ఒంటి చేత్తో కొండెక్కాడండి రెండో వాడు. అప్పట్లో 2002లో ఈనాడు పత్రికలో ఈ వార్త వస్తే చదివి నేను ఒక పూట అన్నం తినకుండా ఏడిచాను. ఇంత దేశభక్తులు ఉన్నారా ప్రపంచంలో, ఏం చేస్తున్నా వీళ్ళ కోసం మనం. ఆ రోజు నుంచి నా ప్రవచనాల్లో ఎక్కడా అసలు సైనికుడి ప్రసక్తి లేకుండా నేను మాట్లాడాను. జై జవాన్ జై కిసాన్ నా మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి ఎందుకు అన్నాడో అంత అర్థమైంది. చెయ్యి తెగిపోతే కనీసం చెప్పకుండా మాట ఏం ఆలోచించకుండా ఒంటి చేత్తో కొండెక్కడమా. రెండు చేతులు ఉండి మనం అదే మేడెక్కలేకపోతున్నాం. ఒంటి చేత్తో ఎక్కాక అది కూడా అతను అడిగితే అది కూడా వాచి లేదన్నాడు, చెయ్యి తెగిపోయిందని చెప్పట్లా. అది ఎందుకు ఏమైందిరా వాచి అని. అప్పుడు ఇదేమిట్రా ఎలా కొండెక్కామంటే ముందు పని చూద్దాం పద వాళ్ళని వేసి తర్వాత చూసుకుందాం. ఎంత ఆశ్చర్యకరమైన ఘట్టం అండి ఇది. తర్వాత ఆ యుద్ధంలో ఈ చెయ్యి తెగిన అబ్బాయి చనిపోయాడు. అందువలన ఈ విషయం బయటకు వచ్చింది. అతనికి తర్వాత రాష్ట్రపతి ద్వారా బహుమతి ఏదో ఇస్తూ అప్పుడు ఈ కథ పేపర్లో రాశారు, లేకపోతే వచ్చేది కాదు. ఇది సూరస్య మరణం తృణం. ఎంత చమత్కారం ఏమిటండి, ఎంత వీరోచితమైన గాథలు ఉన్నాయండి పిల్లలకి చెప్పవలసినవి. మన కళ్ళ ముందు ఉన్నవి నిన్నగాక మొన్న జరిగినవి. ఇప్పుడు చమత్కారం చూడండి. విరక్తస్య తృణం భార్య. చాలామంది సంసారాల్లో భార్యకి కాస్త కోపం వస్తే కంగారు పడిపోతూ ఉంటాడు. భర్తకు కోపం వస్తే సరే. భర్తకు కోపం వస్తే భార్య కంగారు పడడంలో ఇంకా కొంత ఆధారపడడం ఇవన్నీ ఉన్నాయి పూర్వపు సంసారాల్లో. ఇప్పుడు సరే ఎవరు ఉద్యోగాలు వారివి. కానీ పూర్వం నాకే దిక్కు ఆయన కోపం వచ్చినా నేనే తట్టుకోవాలి, ఎందుకంటే మనకి దిక్కు ఆయన సంపాదించకపోతే ఇవాళ మన పరిస్థితి ఏమిటి, ఇలాంటి పరిస్థితి ఉండేది. కానీ ఆ రోజుల్లో భార్యకు కోపం వస్తే భర్తకు ఎలా ఉంటే భర్తకు భార్య ఏం సంపాదించట్లా, ఈయనకి ఆవిడ కోపం వస్తే ఆయన భయపడక్కల. కానీ ఎంత అనుబంధం ఉండేదంటే మనసులో ఆ శృంగారపరమైన అనుబంధం కానివ్వండి, ఆ మానసికమైన అనుబంధం. ఆవిడ మాట్లాడకపోతే ఈయన తట్టుకోలేకపోయేవాడు. దానికి సూత్రం విరక్తస్య తృణం భార్య. విరక్తి కనుక ఉంటే భార్యకి అడ్డిపరకతో సమానం. ఎవరిని పట్టించుకోకల్లా. ఇంకా ఎంతో అది ఆ బంధం పట్ల కొంత ఆసక్తి ఉండబట్టే కోపం వస్తే తలడిల్లిపోవడం. ఇక చిట్ట చివరికి చూడండి, గంభీరమైన విషయాలు చెబుతూ సరదాయన విషయం చెబుతూ అన్నిటికీ సరిపడ ఒకే పరిష్కారం చెబుతున్నాడు. నిస్పృహస్య తృణం జగత్. ప్రపంచంలో మనం ప్రపంచాన్ని మొత్తం గడ్డి బరకలా చూడగలగాలి, ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా, దేనికి భయపడకుండా. అంటే నిస్పృహస్య, కోరిక లేకుండా ఉండాలి. అంటే ఏమీ అనుభవించద్దు, ఏమీ సంపాదించద్దు అని కాదు. సంపాదించాలని మనం కోరం, సంపాదించే అవకాశం వస్తే వదులుకోం. మనంతటా మనం వెంటబడి వెంపర్లాడడం వేరు సంపాదన కోసం, వచ్చిన అవకాశాన్ని వినియోగించడం వేరు. దయచేసి గుర్తించండి. వచ్చనా మేలు, రానిచో బాధ లేదు. ఇది జీవితంలో గొప్ప తత్వం. వచ్చనా మేలు, రానిచో బాధ లేదు. తేటగీతి పాదంలో పెట్టాను. వస్తే మంచిది, రాకపోతే వదిలే, దాని గురించి ఆలోచించాం మనం. ఇలాగ మన ప్రతిభను మాత్రం మనం పెంచుకుంటూ ఉంటే మనకేదో, ఇప్పుడు నేను నా రంగమే నాకుంది ఉపన్యాసం, మంచి పుస్తకాలు చదువుతూ ఉంటాను నేను. అలాగే ఒక క్రీడాకారుడు ఆట ఆడుతూ ఉండాలి, పోటీ ఉన్నా లేకపోయినా ఆట ఆడాలిగా. ఒక నటుడు అవకాశం ఉన్నా లేకపోయినా ఇంట్లోనైనా 4 డైలాగులు వల్లించుకుంటూ ఉండాలి. కనీసం ఇంట్లో అన్ని రకాల పాత్రల్ని చూస్తూ ఉండాలి. చూస్తూ ఉంటే కొన్ని ఆలోచనలు వస్తాయి. ప్రతిభను పెంచుకోవడం అంటే అది. దివాకర్ బాబు గారిని గొప్ప రచయిత ఉన్నారు, ఆయన డైలాగులు రాస్తారు. ఆయన ఒక సినిమాలో ఒక యమగోళ సినిమా, యమలీల అనుకుంటా, యమలీల సినిమాలో ఒక ఎక్స్ప్రెషన్ పెట్టారు, అలీ చేస్తాడు. అది ఆ బ్రహ్మానందం చిత్రగుప్తుడుగా ఉండి ఏదో మాట్లాడుతూ ఉంటే ఇతను ఆ పక్కన నుంచి నాలిక బయటికి పెట్టి కళ్ళు ఎగర అంటూ ఉంటాడు. ఏమిటో అది ఆక్షేపించడమో తెలియదు, ఆనందించడమో తెలియదు, విచిత్రమైన ఎక్స్ప్రెషన్ అంటాడు. ఈ ఐడియా ఆయనకి ఎలా వచ్చిందో ఈ మధ్య ఆయన పత్రికల్లో రాసి నేను ఆశ్చర్యపోయి ఎలా వస్తాయి. ఆయనకు జ్వరం వచ్చిందట, ఇంట్లో కూర్చున్నట్ట, ఇటు వెళ్ళలేక. అప్పుడు ఏదో మసాజ్ చేయించడానికి ఒక అబ్బాయి ఇచ్చాట. ఆ అబ్బాయి మసాజ్ చేయించే అబ్బాయి కడిగి కూర్చున్నాడు. అక్కడ ఏం పనే ఉంటుంది, ఈయన కూర్చున్నారు. ఎదురుగా టీవీ పెట్టారు. ఏదో ఇంగ్లీష్ సినిమాలో ఏదో వస్తుంటే ఈ కుర్రాడి మసాజ్ చేసే కుర్రాడు అని చూస్తున్నాడు. ఆయన చూశాడు, ఓ ఇదేదో ఎక్స్ప్రెషన్ బాగుందిరా అని. ఆయన తర్వాత ఆయన దర్శకుడుగానో లేదా రచయితగానో ఉన్న సినిమాలో సరిగ్గా ఆ యమలీలలో అతనికి అది పెట్టే ఆ ఒక్క అభివ్యక్తి దాని సినిమాలో పెడితే యమలీలలో అలీ చేసిన ఆ ఎక్స్ప్రెషన్, ఆ అభివ్యక్తి చాలా ప్రసిద్ధమైపోయింది ఆంధ్రదేశంలో. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటే ఒక ఐడియా సినిమాని మార్చేస్తుంది, జీవితాన్ని మార్చదు.
ఇలా ఉంటాయి ఆలోచనలు. అంటే మన ప్రతిభను మనం పెంచు, ఇంట్లో జ్వరం వచ్చి ఖాళీగా ఉన్నా కూడా ఆయన గొప్ప ప్రతిభావంతుడు కాబట్టి అటువంటి ఆలోచనలు పనివాళ్ళ నుంచి కూడా గ్రహించే ప్రయత్నం చేశాడు. ఇలాగా ఒక విద్యార్థి ఉన్నాడు, ఏదో చదువుకుంటాడు, బాగానే ఉంది, ఖాళీగా ఉన్నప్పుడు కాస్త పుస్తకం తిరగేయచ్చు, పరీక్షల కోసం ఎందుకు తిరగేయడం. ఒక వంట మీద ఆసక్తి ఉన్నవాడు, హోటల్ మేనేజ్మెంట్ చేసేవాడు వంటలో రకరకాల ప్రయోగాలు చేయొచ్చు. అతనికి దేశం మొత్తం మీద గొప్ప చెఫ్గా పేరు వస్తుందేమో ఒక వంటవాడిగా. ఇలాంటివి చేస్తే ఉంటుంది. అంతే, వచ్చిన అవకాశం మనం వినియోగించుకుందాం, అవకాశం లేకపోతే మనం అభ్యాసం చేసుకుంటూ కూర్చుందాం. దీనికి కోరిక ఉండాల్సిన పని లేదు. అలాగని కోరికలు వదులుకోమని కాదు. నిస్పృహస్య అంటే ఏదో వేదాంతం చెప్పడం వైరాగ్యం కాదు అక్కడ. ఉదారస్య తృణం విత్తం శూరస్య మరణం తృణం విరక్తస్య తృణం భార్య నిస్పృహస్య తృణం జగతు.